నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. లాలూచి రాజకీయాలకు స్వస్తి పలకండి. నిర్ణయాలు ఒకే ద్వారం నుండే వెలువడతాయి. అక్కడ కుదరకపోతే ఇక్కడ అని ఆలోచన చేస్తే నష్టపోయేది మీరే. తస్మాత్ జాగ్రత్త. డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్ చేస్తే తోక కత్తిరిస్తా. పార్టీ శ్రేణులకు నిర్దిష్ట సంకేతాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. తనకు మాదిరిగానే యనమల దివ్య 40 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించాలని తానే తుని నియోజకవర్గాన్ని నడిపిస్తున్న యనమల రామకృష్ణుడు పార్టీ యంత్రాంగం ఆదేశంగా నడుచుకోవాలన్న యనమల సుత్తిమెతని హెచ్చరికలతో యనమల చురుకులంటించారు. తేటగుంట క్యాంపు కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. ఎక్కడ ఏం జరుగుతుందో అని తనకు తెలుసని, గ్రూపులు కట్టినా ప్రోత్సహించి పార్టీకి నష్టం వాటిల్లితే ఉపేక్షించలేదని, పార్టీ లైన్ దాటితే తోక కత్తిరిస్తామని ఆయన పదే పదే హెచ్చరించారు. నియోజకవర్గ పెద్దలు మరి యనమల రామకృష్ణుడు గారు మనందరి అభిమాన నాయకులు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే పెద్దలు అశోక్ బాబు గారు చేసుకోవడానికి కోరుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి తర్వాత మొన్ననే మనం మళ్ళీ రేపు మే 28 మహానాడు ఆయన మళ్ళీ జన్మదినోత్సవం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ మనం మన రెండో నాయకుడు అంటే పార్టీ మీద కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి, నాయకుడి మీద కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి, పార్టీ వర్క్ చేయాలి, పార్టీకి అన్ని విధాలు కష్టపడాలి. ఇవన్నీ చేస్తే మీ రిజల్ట్ ఎట్లా ఉంటుందో మీరు చేసే కష్టం మీదే ఉంటుంది మీకు రిజల్ట్. అంతేనా మన మేధాంతాలు కూడా ఏం చెప్తున్నా, మనం చేసే కృషి మీద ఫలితం ఆధారం ఉంటుంది. మనం ఏ కృషి చేయకుండా అడ్డదాన్ని మెట్లెక్కేద్దామంటే ఎక్కడే రావాలి, ఎక్కడెక్కడ చోట పడిపోతారు, దాంట్లో అనుమానం లేదు. అందుకని మీరు అందరూ కూడా ఏంటంటే కొంతమంది నేర్చుకున్నారు, ఇక్కడ కాకపోతే ఆ గదిలోకి వెళ్ళినా ఆ గదిలో అటువంటి పంపిణీ సాధన ఎటువంటి అటువంటి సాధ్యాలు ముందు కట్ చేసి పడేస్తాం మొత్తం ఉంటుంది. ఎవరుగా అది ఏంటంటే మా ఐడియా ఒకటే, మీ ఐడియానా నా ఐడియాలో ఒకటే. 40 సంవత్సరాలు రాబోయే రోజుల్లో కేవీ గారు అన్ని ఎలక్షన్లో గెలవాలి. గెలవటానికి ఎవరైతే తీసుకెళ్తారో ఇక్కడి గురించి మీరు ఏమేమి ఆలోచన పెట్టాలి. ఇక్కడ ఆడుకోవాలి, ఎన్నిసార్లు పోలీసులు ఆడుకోవచ్చు, ఆ నమ్మకం నాకుంది. అంతేకాక దాని గురించి కాదు, మీరు కష్టపడే విధానంలో రేపు మనం గెలుపుకుంటాం. ఈ మధ్యన గ్రూపులు పెట్టుకోకూడదు. ఏ గ్రామంలో కూడా కావాలంటే కూర్చొని సెటిల్ చేసుకోండి. మీకు ఏదైనా మీకు లోన్ కానీ ఏం కావాలంటే మీకు ఇప్పిస్తాం. ఈ రోజు దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాం. ₹1,00,00,000 ఖర్చు పెట్టేది అభివృద్ధి ఖర్చు పెడతాం, పార్టీ గురించి ఖర్చు పెడతాం. మంచిగా కావాలి. మీకు కూడా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే. కార్యకర్తలు కూడా ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడాలంటే కొన్ని కార్యక్రమాలు చేపట్టాను. నేను మా నిర్ణయం చెప్పాను, ఇది సింపుల్గా వెళ్తాను. మా నియోజకవర్గం ఇలా ఎన్ఆర్ఈ చేస్తూ ప్రతి గ్రామానికి ఇచ్చాను. ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఇదే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కాస్త కోస్త సంపాదించుకుంటే వాళ్ళకి కొంతవరకు కూడా ఖర్చు పెట్టుకున్నప్పుడు కూడా కొంతవరకు పొదుపు ఉంటుంది. ఆ పొదుపుతో మళ్ళీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ప్రతి గ్రామంలో గ్రామీణతో సహా శివారంతో సహా అందరికీ ఎన్ఆర్ఈ కల్పించాను. అదొక మోడల్. ఈ మోడల్ సక్సెస్ అయితే మీకు చెప్దాం, గవర్నమెంట్ కూడా నెక్స్ట్ వీక్ చేపిద్దాం అనే ఉద్దేశంతో చేశారని చెప్పాను. అదొకటి. రెండవ కూడా చెప్పింది లిక్కర్ చెప్పారు. లిక్కర్ మా దగ్గర సిండికేట్ లేవు. సిండికేట్ పెట్టాలంటే కుదరదని చెప్పాను. అదేవిధంగా మేనేజ్మెంట్ కమిటీ వేసాను. ఎందుకంటే దాదాపు 300 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. అది కూడా ఆయన చెప్పాను. నేను సపోర్టే చేయలేదు. సిండికేట్ అలాగే పార్టీ అంటే మీకు ఇష్టం ఉండాలి, అంతేగాని నా సొంతంగా చట్టం చేస్తాను, నా సొంతంగా డిసిప్లిన్ చేస్తానంటే నడుస్తానంటే కుదరదు. అలాంటి ఉండవలసిన అవసరం కూడా లేదు. ఎవరితో నన్ను చూసుకోండి, నాకు అంటే ఎమ్మెల్యే చూస్తాను, ఎమ్మెల్యేగా వస్తే ఆయన చూస్తాడు అనేటువంటి 2 గుమ్మాలకి ముందే కట్ చేస్తాను. నేను క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. అంటే 2 గుమ్మాలకి మేము చేస్తాం, ఎమ్మెల్యే మా కాపు రాస్తారు, రామకృష్ణ గారు అక్కర్లేదు అని అనుకుంటే ఎమ్మెల్యే గారు కాపు గారు, నేను కాపు గారు, మీరు రోడ్డు మీద పడతాను. దాంట్లో అనుమానం లేదు. పార్టీకి ఎంత సిన్సియర్గా చేస్తున్నారో, గొడవ లేకుండా ఏం చేసుకుంటున్నారో మీకు అదే ముఖ్యం. మీకు ఏది కావాలంటే చేసి పెడతాం. మీకు ఒకవేళ ఏదైనా ఒకసారి తక్కువ వచ్చినా ఒకసారి ఎక్కువ ఇచ్చేటట్టుగా చూస్తాము. అన్నీ కూడా అందరికీ న్యాయం చేస్తున్నాయి. అందరూ కష్టపడ్డారు మన నేర్చుకున్నారు.